ఒకటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో గెలిచి ముఖ్యమంత్రి పదవి కనుక చేపట్టినట్లయితే మేబీ మనం అసలు ఈ టాపిక్ అలాగే ఈ డిబేట్లు ఉండేవి కాదేమో. ఇప్పటికే ఆ రిషికొండ ప్యాలెస్ సీఎంఓగా మారి ఉండేదేమో, అక్కడి నుంచే రాష్ట్ర పరిపాలన జరుగుతుండేదేమో. కానీ మరి అంత ఘనంగా కట్టినటువంటి ఆ ప్యాలెస్ కూడా మరి పెచ్చులుడిపోవటాన్ని ఎలా చూడాలి? ఇదేదో కూటమి ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన అక్కడికి వెళ్ళిన సమయంలోనే ఆ పెచ్చులుడి పడిపోవటం, అది మరి కాకతాళీయంగా జరిగిందా, లేదంటే దాని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా, లేదంటే ఇదంతా ఒక ప్లాన్లో భాగమా అని చెప్పేసి ఒక పక్కన విమర్శలు వినబడుతున్న సందర్భం. మరి ఆయన సొంతంగా కట్టుకున్నప్పుడు అంత క్వాలిటీ లేకుండా కట్టుకోరు కదా. రెండోది, మొదటి రోజు అన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వైట్ ఎలిఫెంట్ టు ద ప్రెజెంట్ గవర్నమెంట్ టు మెయింటైన్ ఇట్. ఆ మెయింటైన్ చేయడానికే కొన్ని లక్షల రూపాయలు వ్యయమవుతుంది ప్రతి నెల. దాన్ని దేనికి వినియోగించకుండా ఉంచినా కూడా మరి దేనికన్నా వినియోగించుకోవాలంటేనేమో అది 7 బ్లాక్స్లో 4 బ్లాక్సే కంప్లీట్ అయినాయి అంటున్నారు. ఆ 464 కోట్లకి 4 బ్లాక్లే. అవేమో రూములు కూడా ఎక్కువ లేవన్నారు, 7 రూమ్స్ అంటున్నారు. మరి ఏ ఉద్దేశంతో కట్టారంటేనేమో వైసీపీ చేసేటటువంటి చెప్పేటటువంటి మాట ఏంటంటే అది చాలా హై ప్రొఫైల్గా వరల్డ్ క్లాస్ బిల్డింగ్ అని చెప్పేసి గతంలో రోజా గారు మాట్లాడటం చూసాం. కాబట్టి ఎవరన్నా పెద్ద వ్యక్తులు అంటే రాష్ట్రపతి లాంటి వాళ్ళు వైజాగ్ సందర్శనకు వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఉపయోగించకూడదు? అలాగే వరల్డ్ క్లాస్ లీడర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు, ఏమన్నా అక్కడ సదస్సులు నిర్వహించినప్పుడు, సమిట్లు, అలాంటప్పుడు ఎందుకు ఉపయోగించకూడదు? ఎప్పుడో 6 నెలలకో నెలకోసారో అవి కూడా జరుగుతాయో లేదో. మరి వారి వాదన ఎంతవరకు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి? ఇకపోతే ఇప్పటి వరకు సంవత్సరంన్నర అయినా కూడా దాని మీద ఒక డెసిషన్ తీసుకోకుండా కూటమి ప్రభుత్వం అలా ఉంచడాన్ని దాన్ని ఏ విధంగా పరిగణించాలి? అంటే అది ప్రజలకి వదిలిపెట్టి ఆయన చేసినటువంటి వృధా ఖర్చుని ప్రజల ముందు చూపించాలి అన్న ఒక ఎయిమ్ తప్ప వేరే దాన్ని ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కనుగొనాలన్న ఒక చిత్తశుద్ధి లేదనుకోవాలా? ఎలా చూడాలి సార్? అలాగే ఎండ్ ఆఫ్ ది డే టుడేస్ కామెంట్స్ బై గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు. సార్, ఇప్పుడు యాక్చువల్గా ఋషికొండకి సంబంధించి చూస్తే అసలు ఎప్పుడు మనకంటే విశాఖపట్నం టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందినప్పుడు ఋషికొండలో టూరిజం డిపార్ట్మెంట్ తరఫున 45 రూమ్స్ ఉండేవి. అవన్నీ కూడా డీలక్స్, ఎగ్జిక్యూటివ్, లగ్జరీ రూమ్స్గా ఉండేవి. 45 రూమ్స్. దాని ద్వారా దగ్గర 4 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల దాకా సంవత్సరానికి ఆదాయం వస్తుంది అనేది కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తలంచింది ఒకటైతే జరిగింది మరొకటి అన్నట్టుగా ఆయన ఏంటంటే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేద్దామని అక్కడ సెక్రటరియట్ కానీ లేదంటే సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ కడదామనే ఉద్దేశంతో అక్కడ ప్రారంభించినప్పుడు అక్కడ అనేక అవాంతరాలు వచ్చాయి. అవాంతరాలు ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, ఋషికొండ ఏదైతే ప్రకృతి వనరులు సహజంగా ఏర్పడిన కొండల్ని నాశనం చేస్తున్నారనే దాని మీద అందరూ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అప్పుడేం చెప్పింది ప్రభుత్వం, లేదు సీఎం ఆఫీస్ కాదు, అది టూరిజం కేంద్రంగానే ఎక్స్టెన్షన్ టూరిజం దానిలోనే చేస్తా ఉన్నాం. యాక్చువల్గా అక్కడ ఉన్న 45 రూములు చాలా పటిష్టంగా ఉన్నాయండి. ఇంకో 15-20 సంవత్సరాలు కూడా ఉంటాయి. కానీ ప్రభుత్వ ప్రణాళిక ప్లాన్ వేరే. అయితే ఏమైంది, అది కోర్టు దాకా వెళ్ళేసరికి కోర్టు దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏం చెప్పినప్పుడు ఇది టూరిజం కోసమే మేము చేస్తున్నాము, ఎక్కడ కూడా పర్యావరణ చట్టాలను ఉల్లంఘించట్లేదు, కావాలంటే వచ్చి చూసుకోవచ్చు అన్నారు. అప్పుడు కోర్టు కూడా కమిటీ వేసింది. కోర్టు కమిటీ వేసినప్పుడు కూడా వచ్చి అప్పటి నుంచి అదొక శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా వేరే మీడియా కానీ వేరే పార్టీల నేతలు కానీ ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దానికి సెక్యూరిటీ ఎవరు రాకుండా ఉండడానికి సెక్యూరిటీ నియమించిన పరిస్థితి. సో అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, టూరిజం మంత్రి రోజా గారు కావచ్చు, అందరూ ఏం చెప్తా వచ్చారంటే అది కేవలం టూరిజమే, వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, టూరిజం కోసమే చేస్తున్నాం మేము అనేది చెప్పుకుంటూ వచ్చారు. సో మళ్ళీ చివరికి వచ్చేసరికి ఏమైంది, ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది మేము అక్కడికి వెళ్ళిపోతామని దానికి ఒక ఐఏఎస్ల ఆధ్వర్యంలో, సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ ఉండటం,
అది ముఖ్యమంత్రి కార్యాలయంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుందంటూ ఒక అథెంటికేషన్ ప్రభుత్వం వైపు నుంచే ఒక కమిటీ వేసి కమిటీ నుంచి వచ్చినట్టుగా. అంటే కోర్టుకేమో టూరిజం అని చెప్పారు, మళ్ళీ ప్యారలల్ గా ఏం చెప్పారు, ఐఏఎస్ఎల్ వేసి ఇది దీనికోసం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అక్కడ అర్థమైపోయింది ప్రజలందరికీ. కోర్టుకు చెప్పింది ఒకటి, కన్స్ట్రక్షన్ అప్పుడు చెప్పింది ఒకటి, తర్వాత ఎందుకంటే అక్కడ ప్రభుత్వానికి కనపడకుండా ఈవెన్ కమిటీ వచ్చినప్పుడు కూడా అక్కడ గ్రీన్ మ్యాట్లు కూడా వేసిన పరిస్థితి అక్కడ చూడొచ్చు మనం. సో ఆ తర్వాత ఏంటి చూస్తే అసలు ప్రభుత్వం అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఇది పెద్దగా అవసరం లేదు నిజానికి. లేదా ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, ఎస్ మేము అది ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే కడుతున్నామంటే ఎవరేమన్నారు. కానీ చెప్పింది ఒకటి, అన్ని వందల కోట్ల రూపాయలు ఆ రోజున్న పరిస్థితుల్లో కడతాం కూడా చాలా విమర్శలకు తావిచ్చింది ఆ రోజు అందరు చెప్పారు. సో ఇప్పుడు ఏంటిది, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అక్కడ 45 రూముల స్థానంలో ఒక్క రూమ్ కూడా మీరు నేను వెళ్తే అక్కడ రూమ్ లో ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ రూములు లేవు. అక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కానీ సెక్రటరియట్ లాంటిది కానీ పెట్టాలని నా భావిస్తున్నప్పుడు అలా ఎందుకు కడతారు? సో రూమ్లోనే లేవు. పెద్ద పెద్ద హాల్స్, మామూలుగా ఈ సమావేశ మందిరాలు, లేదంటే ఎవరన్నా పెద్ద వ్యక్తులు నివాసం, ముఖ్యమంత్రి నివాసంగా కానీ లేదంటే రాష్ట్రపతి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు తర్వాత మేము కట్టాము, అది రాష్ట్రపతి కానీ ఎవరిని వస్తే అక్కడ సరైన ఇది లేదనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్కి ఇన్ని అప్పుల పాలై 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైనప్పుడు చాలా ఉన్నాయి అక్కడ. నంబర్ ఆఫ్ టైమ్స్ నేవీకి సంబంధించి కూడా ఉన్నాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటారు కదా, ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు అందరూ వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ చెప్పిందంతా ట్రాష్ అని తేలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా తల పట్టుకొని కూర్చుంటుంది. అసలు ఏం ఉపయోగించాలి? ఒక పెళ్లికి ఇవ్వాలన్నా కూడా అన్ని వందల కోట్ల రూపాయలు ఆ అద్దెలు తీసుకునే పరిస్థితి ఉండదు కదా. అక్కడ లక్షల్లోనే వచ్చింది, మళ్ళీ అదంతా కూడా బ్యూటిఫికేషన్ అంతా పోయిద్ది అక్కడ. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి దీన్ని అనేది ఇప్పుడు అక్కడ ఏంటంటే, ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఇందా ప్రస్తావించారు. ఆయన ఏమంటారు, విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడ మనకి హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఉంది, ఇక్కడేమో విశాఖపట్నంలో ఉంది యాక్చువల్గా మానసిక వ్యాధిగ్రస్తులకి చికిత్సాలయం. సో అది నేచర్ పరంగా అది సముద్రానికి అభిముఖంగా ఉంటుంది కాబట్టి అక్కడ పెడితే బాగుంటుందని ఆయన కొద్దిగా సెటారికల్గా చెప్పిన పరిస్థితి. బహుశా ఆయన గోవా గవర్నర్గా అది మాట్లాడున్నాడు, లోకల్ వ్యక్తిగా విజయనగరానికి చెందిన వ్యక్తిగా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడటానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఆయన ఏంటంటే ఆయన కూడా బాధపడుతున్నాడు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి నంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి పెండింగ్ లో ఉంటే అలాంటి వాటికి వెచ్చించకుండా, డబ్బులు ఎంతో కొంత పూర్తయి ఉండేది కదా, అలాంటి వాటికి వెచ్చించకుండా ఇలా ఐడియల్ గా ఒక తెల్ల ఏనుగుల్లాగా పడేసినట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళినప్పుడు చెప్పారు కదా, ఓన్లీ కరెంటు ఎటువంటి యూజ్ లేకుండా ఎవరు ఉపయోగించకుండా ఏటా 15 లక్షల రూపాయలు కరెంటు కట్టాల్సిన వస్తుంది. ఇన్కమ్ ఎటు లేదు, కానీ అది తెల్ల ఏనుగులాగా మనం దానికి డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. సో అటు ప్రతిపక్షం అడిగితేనేమో వాళ్ళు మళ్ళీ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను మొన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని సుందరంగా అభివృద్ధి చేశారు, ఆ అభివృద్ధి అంతా పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు, ఇప్పుడు తీసుకెళ్ళి అంటున్నారు వాళ్ళు. మరి అదే మాత్రం నాకైతే అర్థం కాలేదు. ఆయన ఒక పక్కన ఇన్ని వందల కోట్లు ఎందుకు పెట్టారా బాబు, ఏంటి ఎందుకు పనికి రాకుండా పోతుంది, కొన్ని ఏదో అక్కడక్కడ పెచ్చులూడిపోయిన పరిస్థితి ఉంది అంటున్నారు, ఎందుకు చేశారు ఇదని ఆయన ప్రజలకి ఇదంతా తెలియజేద్దాం, అవేర్నెస్ చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి బాగా అభివృద్ధి చేశారు, ఆ అభివృద్ధిని 100 కోట్ల చూపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అనుకూల ఛానల్స్ లో చెప్తా ఉన్నారు. కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా కూడా కేవలం 453 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం 453 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం 7 భవనాలు కట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు రెంట్కి ఇవ్వడానికి అవకాశమే లేదు అక్కడ. వాళ్ళు ఎన్ని వాదనలు చేసినా సరే రెంట్కి ఇవ్వడానికి అవకాశం లేదు. అది ఎంత పెద్ద మనం ఎవరికంటే ఇంక అది ఏమన్నా సేల్ చేయటమా, లేదంటే ఏదన్నా పెద్ద సంస్థలకు ఇవ్వటమా, లేదంటే ఇంకేదన్నా గేమ్స్ లాంటిది, వాటికి కూడా చాలా మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అలాంటి పెట్టాలన్నా కూడా, ఈ మానసిక చికిత్సాలయం పెట్టాలన్నా కూడా అంత ఈజీ కాదు, లోపల మొత్తం మోడిఫికేషన్ చేయాలి. ఎందుకంటే విదేశాల నుంచి తెప్పించారు కదా నగీషీలు చెక్కినవన్నీ కూడా, అదొక శిల్పం లాగా చెక్కారు మొత్తాన్ని. సో నేననేది ఏంటంటే, అసలు వాళ్ళ వాదనకి పక్కన పెట్టేసేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి అసలు దీన్ని యూటిలైజేషన్లోకి తేవాలంటే, ప్రజలకు ఉపయోగపడాలంటే, లేదా ప్రభుత్వానికి ఉపయోగపడాలంటే ఒక 2-3 ఆలోచనలు కానీ అట్లాంటి ప్లాన్లు కానీ రూపొందించి వాటిని అట్లా అన్ని 100 కోట్ల రూపాయలు ఐడియల్గా పడేయకుండా
చేయాల్సిన అవసరం అయితే, వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనం వైసీపీ వాదనలను కానీ వాటిని కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ తేలిపోయింది, ప్రజలు కూడా తీర్పిచ్చారు. అక్కడ అది అన్ని వందల కోట్ల రూపాయలు అనవసరంగా వృధా ప్రయాసగా చేశారనేది ప్రజలు కూడా అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి విశాఖపట్నం మొత్తం కూడా రాజధాని చేస్తారన్నా కూడా ఓడించేశారు కదా. అక్కడ రాజధాని కూడా బాబు రాజధాని కాదు ఏమొద్దు, అక్కడ ఒక పక్కన కబ్జాలు జరుగుతున్నాయి, ఇటు పక్కనేమో అభివృద్ధి పనులు కాకుండా కొండంతో వేశారు ఋషికొండని, న్యాచురల్ గా ఏర్పడింది అనేది కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాలి. ఆయన అయితే సెటైరికల్ గా చెప్పారు మానసిక చికిత్సాలయం, అలాగా నేననేది ఏంటంటే అన్ని వందల కోట్ల రూపాయలు తిరిగి ప్రభుత్వానికి ఏ విధంగా మళ్ళీ అవి చేరే విధంగా ఒక రూపకల్పన చేసి వాటి చేస్తే బాగుంటుంది అనేది అయితే నా ఉద్దేశం. ప్రజల్ని అడుగుదామని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి ఒక పిలిపిచ్చారు. మాకేం అర్థం కావడం లేదు, అసలు ప్రజల్ని అడుగుదామని చెప్పేసి అదొక ఎత్తుగడలాగా మనం అనుకున్నాం అప్పట్లో. సరే మరి అంతవరకు అఫీషియల్గా ఒపీనియన్ తీసుకున్నారో తెలియదు, కానీ కొన్ని సలహాలు అయితే వచ్చినాయి. ప్రజల యొక్క అభిప్రాయం కూడా లోకల్గా కానీ ఏంటంటే దాన్ని ఒక మ్యూజియంగా కనుక మారిస్తే తప్ప దేనికి ఉపయోగపడదు అని చెప్పేసి సామాన్య జనం కూడా అభిప్రాయపడుతున్నారు అనేది. ఆ రకంగా కూడా ఏమి ముందడిగి పడినట్టుగా అర్థం కావడం లేదు. అయితే మొన్న మధ్య నేను ఎక్కడో చూశాను, యాక్చువల్గా వైజాగ్ అనేది అనేకమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక సెంటర్ పాయింట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అవ్వచ్చు లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ వాటికి. ఆ రకంగా వాళ్ళకు ఉపయోగపడే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఒక ఇన్స్టిట్యూషన్ అక్కడ లేకపోతే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇంకొక సూచన వచ్చింది. మరి ఆ రకంగా ఆలోచించి ముందుకెళ్ళటం కరెక్ట్ అంటారా? లేదంటే కనుక ఇది ఇలాగే ప్రజల యొక్క దాన్ని ఏమంటారు సెన్సస్కి వాళ్ళ నిర్ణయానికి, లేదంటే కనుక ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వృధా చేశారు అని చెప్పేసి వాళ్ళ కనపడుతూ అలాగే 5 సంవత్సరాలు ఉంచాలనేది వారి ఉద్దేశంగా భావించాలి? సార్ మ్యూట్లో ఉంది సార్. 453 కోట్ల రూపాయలు కట్టి అంత లావిష్ గా కట్టిన ఆ బిల్డింగ్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్లేస్ బ్యూటిఫికేషన్ కావచ్చు, వాటిని ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బద్నాం చేయాలి అలా మనం వదిలేసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన డబ్బు కాదు కదా, ప్రజల డబ్బు అది. సో ఇప్పుడు ఆయన ఎట్లా అయితే మనం అంటే ఎక్కువ మంది ప్రజలు కానీ రాజకీయ పక్షాలు కానీ మేధావులు కానీ అందరూ విమర్శిస్తూ ఉంటారు. ఏంటది, ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నది దాదాపు 7 కోట్లతోనే అంత కట్టింది కూల్చేశారు అనేది ఉంది కదా. సో అది ఎంత బ్యాడ్ అయిపోయింది ప్రజలకు చెప్పండి. అది అట్లానే ఉంచారు, ఈ రోజుకి కూడా వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి మనకి కరకట్టలేదు. సో అలా చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏం కోరుకుంటారంటే, సరే అతను ఆ విధంగా ముందు చూపు లేకుండానో లేకపోతే ప్రజల ధనం అంటే లెక్క లేకుండానో అలా కట్టారు అనుకుందాం. సో దాన్ని మీరు మేలు చేస్తారని, ప్రజలు ధనాన్ని వినియోగంలోకి తెస్తారని మిమ్మల్ని గెలిపించారు. సో మీరు ఎంత చెప్పారు కదా, ఋషికొండ అనేది ఇట్లా విచలుడిగా ఖర్చు పెడుతున్నారు, 100 కోట్లు పెడుతున్నారు, ఇట్లా అన్ని చేస్తున్నారు ముందే చెప్పారు కదా. సో ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. సో మీరు దాన్ని ఏ విధంగా, అది మీ మేధావితనమా లేకపోతే పెద్ద పెద్ద మీరు అన్నట్లు మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావచ్చు, ఒక 2 సంస్థలు కేటాయించవచ్చు వాటిని. సో కేటాయించడం ద్వారా, ఎందుకంటే సముద్రం అది మంచి ప్రకృతి దీనిలో ఉంటుంది కాబట్టి శాస్త్రవేత్తలకు కానీ ఏదన్నా రీసెర్చ్ ఇన్వెంట్ చేసే వాళ్ళకి కానీ ఒక మంచిది. అంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అక్కడ ఒక 10 ఎకరాల దగ్గర ఉంది, 2 సంస్థలకు కేటాయిస్తాము ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసేవండి, కొద్దిగా మోడిఫికేషన్ చేసుకోండి కావాలంటే అని ఖచ్చితంగా వాటినైతే వినియోగంలో తేవాలి. ఇప్పుడు ఆ 100 కోట్లు పెట్టాం కాబట్టి ఏమీ చేయకూడదు, అలానే ఉంచాలి, లేకపోతే ఆ 100 కోట్లకి తగ్గ ఆదాయం కానీ మనకు రాదనే ఇంకా అవన్నీ తీసేయాలి. ఇంక మనం వాటిని ఏ విధంగా త్వరగా యూటిలైజ్, ఇప్పుడు ఆల్రెడీ 16 నెలలు గడిచిపోయింది కదా, అవి రెడీ అయిపోయినాయి, 16 నెలలు గడిచిపోయింది. ఎప్పుడైనా వాడని బిల్డింగ్లు ఉంటే శిథిలావస్థకి చేరుకుంటాయండి. ఇప్పుడు మన రాజధానిలో చూడండి, ఐఏఎస్లు కట్టారు, 100 కోట్లు పెట్టే కట్టారు. అవి కూడా జగన్ గారు వచ్చిన తర్వాత వాటిని మూలన పడేశారు. లోపల రావి చెట్లు, పిచ్చి మొక్కలు అన్ని మొలిచినాయి, నీళ్లు వర్షపు నీళ్లు కూడా ఉన్నాయి. వాటన్నిటిని బాగు చేయడానికే ఇప్పుడు 6 నెలలు పట్టింది అంటున్నారు నారాయణ గారు. సో ఇది కూడా రేపొద్దున వాడకుండా ఉంటే, మన ఇంట్లో ఒక గది వాడకుండా ఉంటే చెదల పడతాం కానీ రకరకాలుగా నాశనం అయిపోయింది అది. సో అది ఎన్ని 100 కోట్లు పెట్టి కట్టినా, ఇప్పుడు ఇందాక
మన సార్ చెప్పారు, రఫీ గారు చెప్పారు, ఏమన్నారు, అది పెచ్చులు మంచి కన్స్ట్రక్షన్ కట్టినా కూడా, ఇప్పుడు మన అసెంబ్లీ కూడా మంచి కన్స్ట్రక్షన్ కట్టారు, ఎక్కడో చిన్న లూప్ హోల్స్ ఉంటాయి, కారుతాయి, దాన్ని నానా యాగి చేశారు. ఇప్పుడు ఇది కూడా నా ఉద్దేశంలో పెచ్చులు ఉండటం కాదండి, క్లియర్ కనిపిస్తుంది అది ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒక మొక్క పడింది అంతే. వాళ్ళు ఏదో వైరింగ్ కోసమో దీనికో తీసి సరిగ్గా చేసి ఉండరు, అది కింద పడింది అంతే. అదేదో జరిగింది, అవినీతి జరిగిందే వేస్ట్ కార్యక్రమం. ఎందుకంటే వేస్ట్ కార్యక్రమం అన్నా అంటే ఇప్పుడు వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి ఉపయోగపడింది, అది వేస్టే కదా. అసలు తలలు పట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగినా కూడా ఈ రోజుకి ఎవరు సలహాలు ఇవ్వకపోయినా ఎవరు ఇవ్వలేరు సలహా. మీరు మంచి సూచన ఆలోచన చేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 సంస్థలు తీసుకొచ్చి అక్కడ మంచిగా పెడితే అది ప్రజలకన్నా ఉపయోగపడుద్ది. ఎందుకంటే అప్పుడు సర్వీస్ సెక్టారు లేకపోతే హైటెక్ సిటీ లాగా దాన్ని మార్చినా అంత పెద్ద ఇదిగా ఉండదు కదా. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు, అక్కడ పార్కింగ్ ప్లేస్ అదంతా కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా అదైతే టూరిజంకి ఏ మాత్రం ఉపయోగపడదు, దానిలో అనుమానమే లేదు. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉపయోగించడానికి అంత పెద్ద అవసరమే లేదు. ఇప్పుడు ఆయన ఉండి ఆ 15 లక్షల కమౌడ్లో యూజ్ చేసుకోవాలంటారా, లేకపోతే నోవాటెల్లో 2 రూమ్స్లో చేయించుకోలేరా, ఉండలేరా? కాదు కదా. ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు వచ్చి అక్కడ దిగుతారా? పోనీ అలాంటి పరిస్థితులు ఏం లేవు కదా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏదో ఒక రకంగా దాన్ని మాడిఫికేషన్ చేసి ఇంకో 4 అంతస్తులు పెంచో ఏదో విధంగా చేసి వాటిని ఆ విధంగా చేయటం ద్వారా ఆ 450 కోట్ల రూపాయలు మేము వృధా చేయలేదు. అతను వృధా చేసినా కూడా మేము వాటిని యూటిలైజ్ ఇచ్చాము. కేవలం పొద్దుగూకులు గంటా శ్రీనివాసరావు గారు ఒకసారి వెళ్ళి, చంద్రబాబు గారు ఒకసారి వెళ్ళి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఇంకా అది నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ కోసం అనుకుంటారు. ఇక అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. ఇంకా మనకు అవసరం లేదు. మీరు ఎలా యూటిలైజేషన్లో తెస్తారు, వాళ్ళు చేసిన నిర్వాహకాన్ని మళ్ళీ మీరు మంచి లబ్ధి ప్రజలకు ఖజానాకి లబ్ధి కలిగే విధంగా చేస్తారా, లేకపోతే వినియోగంలోకి తెస్తారా మీరు చూసుకోండి. మీకు ఇచ్చారు అధికారం, ఇంకా మనం వాళ్ళ మీద పడే అర్థం లేదు. ఆల్రెడీ ఏడ్ చేశారు, ప్రజలందరూ కూడా తిరస్కరించేశారు, అంగీకరించారు. బాబు వాళ్ళు 453 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, వాళ్ళ వల్ల ఉపయోగమే లేదు. వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాదన చెబుతున్నారు పెద్ద అభివృద్ధి చేసామని, అదంతా తప్పనేది తెలుసు. ఎన్ని మాటలు సమర్థింపుగా చెప్పుకున్నా కూడా, ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు ఆడారు కదా. ఫస్ట్ ఏమో టూరిజం అన్నారు, తర్వాత ఏమో సీఎం గారికి అన్నారు, ఇప్పుడేమో రాష్ట్రపతి వస్తే అంటున్నారు. సో 3 మాటలు మారినాయి సార్. అవన్నీ వద్దు. ఇంకా వాళ్ళ మీద పడి ఆడటం మానేసి ఇక నుంచి అయినా ఒక 6 నెలల్లో ఒక టైం బౌండ్ పెట్టి ఏదైనా పెద్ద మేధావుల్ని కానీ లేకపోతే పెద్ద సంస్థలను కానీ పిలిపించి కన్సల్టెంట్ని ఇది ఎలా యూటిలైజ్లో చేయవచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వచ్చా. మీరు అన్నట్టు మ్యూజియంగా చేస్తే పైసా కూడా రాదండి, ఉపయోగమే ఉండదు. మ్యూజియం చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు కదా, డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. 453 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియమే కట్టలేదు కదా, దీనికి అంత అవసరం అంటారా? సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కనుక అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే అది ప్రజలకు బాగుంటుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కట్టించినా కూడా సరే, ఆయన ఏది కట్టించినా వీళ్ళు మొత్తం వినియోగంలో తేగలిగారు అనేది ఈ ప్రభుత్వానికైనా ప్రజలు అభినందిస్తారు. రైట్ సార్. బాజీ గారు